రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ గురుకుల హాస్టళ్లలో న్యూ కామన్ డైట్ ప్రారంభమైంది. చిలుకూరు గురుకుల పాఠశాలలో న్యూ కామన్ డైట్ ప్రారంభించారు సీఎం రేవంత్. కొత్త మెనూలో క్వాలిటీతో కూడిన పౌష్టికాహారం అందిస్తుంది తెలంగాణ ప్రభుత్వం. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీఎంకు ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగానే ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఇవాళ గురుకుల సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో కానీ జూనియర్ కాలేజీలో కానీ హాస్టల్స్లో ఇవన్నీ కూడా మెనూని కొత్తగా వాళ్ళు ఏర్పాటు చేసిన నేపథ్యం కనపడుతుంది. ముఖ్యంగా న్యూ కామన్ డైట్ మెనూ పేరుతో ఇక మీదట మొత్తం నెలకి కావాల్సినటువంటి ప్రతిరోజు ఎలాంటి ఐటమ్స్ ఈ పిల్లలకి పెట్టాలి అన్న దానిపై కూడా ఒక నిర్దిష్టమైనటువంటి ఒక మెనూని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా చేవేలలో ఉన్నటువంటి చేవేల దగ్గర అలాగే చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క వెల్ఫేర్ అసోసియేషన్ హాస్టల్ దగ్గర ఇవాళ ప్రారంభించినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో దాదాపు వీక్ 1 వైజ్గా ఉన్నటువంటి ఈ యొక్క ఐటమ్స్ అన్నీ కూడా మనకు చాలా క్లియర్గా కనపడుతున్నాయి. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్లో కిచిడి ఇవ్వడము, టమాటా చట్నీ ఇవ్వడము, రాగి జావా కానీ జాగరి ఇవ్వడము, ఇడ్లీ కానీ సాంబార్ కానీ పాలు బూస్ట్ ఇవ్వడము, తర్వాత పులిహోర ఇవ్వడము, మిల్క్ ఇవ్వడము, సో బోండా కానీ వడ కానీ పల్లి చట్నీ కానీ రాగి జావా ఇవన్నీ ఇవ్వడము. సో ఇవంతా కూడా మొత్తం మెనూనే మార్చినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో దాంతోపాటు ఈ మధ్య కాలంలో ఈ చికెన్ కర్రీ కానీ అలాగే మాంకర్ కుర్మా కానీ వెజిటేరియన్ ఏదైనా కానీ అలాగే వెజిటేరియన్ అంటే వెజిటేరియన్ కర్డు, సాంబారు, బగార్ రైస్ ఇవన్నీ కూడా మెనూలో చేర్చినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో స్నాక్స్ కానీ బాయిల్డ్ శనగలు, ఫ్రైడ్ పల్లీలు అండ్ బెల్లము, తర్వాత జింజర్ టీ కానీ బాయిల్డ్ బఠానీ కానీ బాయిల్డ్ పెసర్లు కానీ ఇక్కడ బనానా, పపాయ, తర్వాత జామకాయ, వాటర్ మిలను, సపోటా ఇవన్నీ కూడా స్నాక్స్ అలాగే బ్రేక్ఫాస్ట్ కింద ఇవన్నీ ఇస్తున్నటువంటి నేపథ్యం కాబట్టి ఆనియన్ పకోడా కానీ ఇవన్నీ కూడా వీరికి విద్యార్థులకి ఏర్పాటు చేసిన నేపథ్యం కాబట్టి మనం విజువల్లో చూస్తున్నాం. ఇట్లా వేలాది మంది ఇక్కడ ప్రతిరోజు కూడా స్కూల్ పిల్లలు ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళంతా ఈ హాస్టల్లో ఇక్కడ ఉండి ఇక్కడే ఈ భోజనం అంతా కూడా చేస్తున్నారు. సో ఇక మీదట నాణ్యమైన ఫుడ్ ఇవ్వాలి, నాణ్యమైనటువంటి వెజిటేబుల్ ఫుడ్తో పాటు మాంసకృతులు అన్నీ కూడా ఉండేలాగా ఎదిగే పిల్లలు కాబట్టి వాళ్ళకి మంచి ఆహారం అందిస్తే వాళ్ళు బాగా చదువుకుంటారు, స్పోర్ట్స్ పరంగా కూడా బాగా ఆటలు ఆడడానికి కూడా శక్తి వస్తుంది అనేసి కూడా చెప్తున్నారు. సో నాన్న ఏం పేరు? నీ పేరు? సందీప్. సందీప్, ఏం చదువుతున్నావు? 10th క్లాస్. ఓకే, ఎట్లుంది నాన్న ఫుడ్? చాలా బాగుంది. ఇప్పుడు మెనూ మార్చారంట, చికెన్ కానీ మటన్ కానీ ఎగ్ కానీ అన్నీ పెడుతున్నారు. ఇంకా అన్ని మంచిగా ఉంది. ఎట్లుంది నా టేస్ట్ మంచిగా ఉంది. క్వాలిటీ అంతా బాగుందా? మంచిగా ఉంది. ఇవాళ ఏమేమి పెట్టారు మెనూలో? ఈరోజు చికెన్, బాగా రైస్, కర్డ్, సాంబార్. గతంతో కంటే ఇప్పుడు ఎట్లుంది నాన్న? గతం ఎట్లుండదు, ఇప్పుడు ఎట్లుంది మెనూ? అప్పుడు కొద్దిగా తక్కువ ఉండే మెనూ, ఎక్కువైనా కొద్ది ఇప్పుడు అన్ని మంచిగా పెడతారు. ఇట్లా మీకు ఈ ఎగ్స్ కానీ స్నాక్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇస్తున్నారా? ఫ్రూట్స్ డైలీ ఫ్రూట్స్ ఇస్తారు, ఎగ్స్ ఇస్తారు, చికెన్ మటన్ పెడతారు. ఇట్లా ఇంట్లో పెట్టినట్టే ఉందా ఫుడ్? సేమ్ అట్లానే ఉంది. అన్న నీ పేరు ఏం పేరు? కిరణ్. కిరణ్, ఎట్లుంది ఫుడ్? చాలా బాగుంది. ఫుడ్ మారింది, ఐటమ్స్ పెరిగాయి, అవన్నీ వస్తున్నాయా? వస్తున్నాయి సార్. ఇక మీదటి నుంచి ఇవన్నీ ఇవే నాణ్యంగా ఉండాలని అంటున్నారు. ఉంటాయి సార్. విశాల్ ఎట్లుందిరా? ఏం సాంబార్ మంచిగా బాగుందా? ఏమేమి పెట్టారు ఇవాళ నీకు? చికెన్, బగార్ రైస్, వైట్ రైస్, సాంబార్, పెరుగు. అంటే డైలీ ఈ బ్రేక్ఫాస్ట్ అవన్నీ పెడుతున్నారా? పెడుతున్నాను. ఏమేమి పెడుతున్నారు ఐటమ్స్? చపాతి, పూరి, పొంగల్ రైస్ ఇస్తున్నారా? ఇస్తున్నాం. ఫ్రూట్స్ ఏమేమి ఇస్తున్నారు? యాపిల్, ఆరెంజ్, డేట్స్. ఇప్పుడు మీకోసం ముఖ్యమంత్రి ఇప్పుడు ఇవన్నీ కొత్త కొత్త ఐటమ్స్ అన్నీ పెట్టాలి పిల్లలకే అని చెప్పారు, ఆదేశాలు ఇచ్చారు, మీ స్కూల్కే వచ్చారు. ఎట్లా అనిపించింది? మంచిగా అనిపించింది. మా కోసమే సీఎం గారు అన్ని చార్జెస్ అవన్నీ పెంచుతున్నాం, మేము చదువుకోవాలని పెంచుతాం. సో ఇది మొత్తం ఈ గురుకులలో ఇవాళ ముఖ్యమంత్రి ప్రారంభించారు కాబట్టి ఈ కామన్ డైట్ మెనూను దాని పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.